అమెరికాలో ఫర్మింగ్టన్ యూనివర్సిటీ పేరుతో మోసపోయిన తెలుగు విద్యార్థులకు భారత విదేశాంగ శాఖ బాసటగా నిలిచింది. వందలాది మంది విద్యార్థులను బలవంతంగా ఇండియాకు పంపిస్తారన్న సమాచారంతో విదేశాంగ శాఖ ఈ వ్యవహారంపై సీరియస్ అయింది. యుఎస్లోని స్థానిక దౌత్య కార్యాలయాలతో విదేశాంగ శాఖ అధికారులు టచ్లో ఉన్నారు. బాధిత విద్యార్థుల జాబితాను పంపించాలని కోరారు. భారత విద్యార్థుల నిర్బంధం విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు విదేశాంగ శాఖ ప్రతినిధులు వెల్లడించారు. వాషింగ్టన్తో పాటు యుఎస్లోని ఇతర నగరాల్లో ఉన్న భారత ఎంబసీ అధికారులతో ఈ విషయంపై చర్చలు జరిపారు. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్తో పాటు డిపార్ట్మెంట్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీతో కూడా విదేశాంగ శాఖ సంప్రదింపులు జరిపింది. విద్యార్థులను ఎవరైనా నిర్బంధిస్తే వాళ్ల గురించి పూర్తి వివరాలు తెలపాలని కోరారు. ఎంతమంది విద్యార్థులను నిర్బంధించారు, వాళ్లంతా ఎక్కడున్నారు, భారత దౌత్య సిబ్బందిని వాళ్లతో కలవడానికి అనుమతించాలి అన్న విషయాలపై యుఎస్ విదేశాంగ శాఖతో పాటు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారులతో భారత విదేశాంగ శాఖ అధికారులు చర్చలు జరిపారు. ఫర్మింగ్టన్ అనే ఒక ఫేక్ యూనివర్సిటీని సృష్టించి ఓ వల విసిరారు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న విద్యార్థులను బలవంతంగా స్వదేశాలకు పంపించడానికి ఇలాంటి స్టింగ్లను వాళ్లు చేస్తున్నారు. ఫర్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీలో జాయిన్ అయిన 600 మంది విద్యార్థుల్లో అక్రమ వలసలు ఎవరో తెలుసుకుని నోటీసులు ఇచ్చారు. కొందరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీళ్లంతా కస్టడీలో ఉన్నారు. అసలు ఇలాంటి ఫేక్ యూనివర్సిటీలను అమెరికా ఇంకా ఎన్ని స్థాపించిందో, ఎంతమందిపై వల పన్నిందో తెలీదు. ట్రంప్ సర్కార్ ఈ మధ్యలో తీసుకున్న ఓ కఠిన నిర్ణయం అన్లాఫుల్ ప్రెజెన్స్ పై యాక్షన్ తీసుకోవడం. అంటే చట్టపరంగా అనుమతి లేనివారు ఫిబ్రవరి 5 లోపు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవలసి ఉంటుంది. ఆ గడువు తీరినా దేశంలో అక్రమంగా ఉంటే కఠిన చర్యలు ఉంటాయన్నది యుఎల్పి సారాంశం. గడువు దాటితే బలవంతంగా దేశం నుంచి పంపేయొచ్చు, లేదంటే వాళ్ల వీసాపై జీవితకాల నిషేధం విధించవచ్చు. కమిషన్లు తీసుకుని మధ్యవర్తుల్లా ప్రవర్తించిన విద్యార్థులపై క్రిమినల్ కేసులు ఫైల్ చేయొచ్చు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న తెలుగు విద్యార్థుల్లో 50,000 మంది వరకు గందరగోళంలో ఉన్నారు. వాళ్ల వీసా స్టేటస్ ఏంటో, సిపిటి చెల్లుబాటు అవుతుందో కాదో, ఒకవేళ నోటీసులు ఇచ్చినా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నా ఏం చేయాలో తెలియని అయోమయం వాళ్లలో కనిపిస్తోంది. అయితే సరైన డాక్యుమెంట్లతో యుఎస్లో ఉంటున్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భారత ఎంబసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.